ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా సెలవు రోజైన ఆదివారం నాడు ఒక సంచలన వార్త బయటికి రావడంతో అందరి గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా విభజన తర్వాత కూడా ఎప్పుడూ లేనంతగా ఈ పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక విమానంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అధికారులు అత్యవసరంగా ఆంధ్రప్రదేశ్‌కి బయలుదేరి రాబోతున్నారు అంటూ వైసీపీ అనుకూల మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. అసలు ఈ ఆదివారం పూట అంత అత్యవసరంగా కేంద్ర అధికారులు ఎందుకు వస్తున్నారనే విషయం మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది నిజమా లేక వైసీపీ సృష్టించిన పుకారా అనే దాని మీద కూడా డిస్కషన్లు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు మరియు విద్యారంగంలో చోటు చేసుకున్న కీలక పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటన సాగుతున్నట్టు పొలిటికల్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ రాక వెనక ఉన్న అసలు కారణాలు వింటే ఎవరికైనా వెంట్రుకలు నిక్కబొడుచుకోవడం ఖాయం అనేలాగా పరిణామాలు ఉన్నాయంటూ వైసీపీ అనుకూల మీడియాలో స్ట్రాంగ్ డిస్కషన్లు అయితే ప్రస్తుతానికి సీరియస్గానే నడుస్తున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డిఎస్సి పరీక్షల వ్యవహారం ఇప్పుడు పెద్ద మలుపు తిరిగింది. నిరుద్యోగ అభ్యర్థులను తమకు జరిగిన అన్యాయం మీద సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్గా డిఎస్సి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. డిఎస్సి నిర్వహణలో మరియు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగాయని వారు ఆరోపించారు. అర్హులైన తమకు కాకుండా వేరే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా తెర వెనక పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని తగినటువంటి ఆధారాలతో సహా వారు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీని మీద స్పందించిన జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇంత పెద్ద ఎత్తున జరిగిన ఈ కుంభకోణం మీద కేవలం రాష్ట్ర స్థాయి విచారణ సరిపోదని, దీని మీద కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐతోనే పూర్తి స్థాయి విచారణ జరిపించాలని జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి డిమాండ్ని ఇప్పటికీ బయటపెట్టిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ డిమాండ్ మరియు అభ్యర్థులు సమర్పించిన ఆధారాలని ఢిల్లీ స్థాయికి చేరడంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారం చాలా సీరియస్గా తీసుకుంది అంటూ వైసీపీ మీడియాలో కథనాలు అయితే వస్తున్నాయి. లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి అంశం కావడం దీని మీద తక్షణమే స్పందించాలని తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి పెద్ద కేసుల దర్యాప్తుకు సంబంధించి ముందస్తు సమాచారం లేకుండానే సిబిఐ రంగంలోకి దిగుతోంది. అందులోనూ ఆదివారం రోజున ప్రత్యేక ఫ్లైట్ వేసుకుని మరీ వస్తున్నారు అనేటువంటి పరిస్థితి చూస్తే ఇది ఎంత సీరియస్గా ఉందనేది కూడా అర్థం అవుతూ ఉండొచ్చు. ఈ దర్యాప్తు కనుక నిజంగా వేగవంతం అయ్యి వైసీపీ చెప్తున్నట్టు నిజంగానే ఈ సిబిఐ అధికారులు ఏపీకి చేరుకుంటే మాత్రం ఒక భారీ గుడ్ న్యూస్ అవుతుందని నిరుద్యోగులు అనుకుంటున్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండకూడదని అభ్యర్థులు కోరుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చేటువంటి స్పెషల్ ఫ్లైట్లోని అధికారులు ఇక్కడ కీలక పత్రాలు మరియు డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని, కానీ నిజంగా కేంద్రంలో ఎన్డీఏతో టీడీపీ పొత్తులో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇది అయ్యేటి పనేనా అని కూడా ప్రశ్నించే వాళ్ళు లేకపోలేదు.